ప్రభు నామమున వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 94:13 కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయుదువు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కష్ట దినాలను పోగొడతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే కష్టాలతో జీవిస్తూ ఉన్నారో వారి కష్టములను తొలగించాలని దేవుడు ఒక ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు చాలా కష్టం చేసి ఐగుప్తు ప్రాంతంలో ఎంతో ఇబ్బందులు పడినట్టుగా ప్రియమైన వాళ్ళారా మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు పడినటువంటి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కష్ట దినాన్ని దేవుడు గమనించి వారిని ఆ పరిస్థితుల నుంచి విడిపించి దేవుని బిడ్డలారా నెమ్మదికరమైనటువంటి పరిస్థితుల్లో కానాను ప్రాంతానికి దేవుడు నడిపించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ దినాన ఏ కష్టం చేత నువ్వు బాధించబడి కుటుంబం అంతా ఇబ్బందికరంగా నీ జీవితంలో కష్టాలతో నీ జీవితం అంతా కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి నా జీవితాన్ని దేవుడు పోగొడతానని, దేవుడు వారికి నెమ్మదినిస్తానని ఆయన తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ మాటలు మనం నమ్మి మన కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడని విశ్వసించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రాలు మా తండ్రి, నీకెన్నైనా నీ మహిమ గల నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 13వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాం. ఆ మాటలు మమ్మల్ని ఎంతో ఆదరించి బలపరిచి ఎన్నో కష్టాలతో నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాం. నాయన నెమ్మది లేని జీవితాలు అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వారికి నైనా నెమ్మది లేని పరిస్థితులు కలిగి జీవిస్తున్నారు. వారి పరిస్థితులను ప్రభా చక్కదిద్దమని, నాయన వారికి నీ కష్టాల నుంచి ప్రభా విడిపించమని ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, నాయన మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, సమస్తము సాధ్యం కదా. మీ కృపా కటాక్షము, మీ ప్రసన్నత నేను మాకు దయచేయండి. మా జీవితాల్లో నెమ్మదిని కలగచేయండి. నెమ్మది కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కష్టం నుంచి విడిపించమని విజ్ఞాపన మరియు ప్రార్థన చేస్తూ, ప్రత్యేకించి దినపు పనులను మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కడే మాట్లాడాలో, ఏ విధంగా వెళ్ళాలో మీ సహాయం మాకు దయచేయండి. ఈ దినపు మీ యొక్క మహాకృప చేత మమ్మలను నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మీ కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, ప్రభా ప్రత్యేకించి మీ యొక్క సహాయము మాకు అందించమని వేడుకుంటూ, ప్రత్యేకించి ప్రభా మీ పాసందులో నైనా మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ నేను మా అవసరతలన్నీ తీరుస్తారని, వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, సువార్త పరిచర్లో ఉన్న ఆటంకాలను, క్రైస్తవుల మీద జరుగుతున్న ప్రతి ఒక్క దాడులను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నెమ్మదికరమైన పరిస్థితుల్లో మమ్మలను మీ బిడ్డని నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్.